కోహ్లీ మనోళ్ళందరూ వచ్చేసినట్టేనా? అందరూ వస్తే ఆ డోర్ కొంచెం క్లోజ్ చేయి. ఒక్కడు కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నేను మాట్లాడే ఒక్క మాట కూడా బయటకు పోవడానికి కూడా వీల్లేదు. తలుపులే కాదు, కిటికీలు, వెంటిలేటర్లు కూడా మూసేశాను. సౌండ్ కాదు కదా, గాలి కూడా బయటకు పోదు ఇక్కడ నుంచి. అన్నా, నాకు భయం వేస్తోందన్నా. కొంపదీసి అందరినీ కుమ్మేస్తావా ఏంటి? ఒక్క సెకండ్ డోర్ తీ, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతా. రే, నేను చెయ్యాలనుకున్న పని చేశాకే ఎవడైనా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేది. ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే నిల్చున్న చోటే పాతేస్తా. రే గిల్లుగా, నువ్వు నోరు మూసుకుని ఉండురా. నీ ఒక్కటి నోటి దూల వల్ల అందరం బలయ్యేలా ఉన్నాము. రోహిత్ అన్న, తొందరగా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పరాదే. తొందరగా అంటే ఎలారా? నువ్వు బ్యాటింగ్ కి వెళ్ళొచ్చావే, అలా వెళ్ళి ఇలా 7 runs కొట్టి వచ్చావు చూడు, అలా చెప్పనా? అంత స్పీడ్ నేను తట్టుకోలేనన్నా. టేక్ ఎవర్ టైం అన్నా. ఏంది రోహిత్ అన్న, ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. 11 మంది ఉన్నాము, అందరికీ బిర్యానీ ఆర్డర్ చేస్తే వెళ్ళి తినేయచ్చు. శ్రీలంకతో ఓడిపోయాక నాకు అన్నమే పోవడం లేదు, నీకు బిర్యానీ తినాలని ఎలా అనిపిస్తుందిరా? మనిషి అన్నాక కాస్తైనా మాన మర్యాద ఉండాలి. అరే ఏంది రోహిత్, మరి అట్లా తిడుతున్నావు? వాళ్ళు మనోళ్ళు, నువ్వు మధ్యలో రావద్దు కోహ్లీ. వచ్చావంటే వాళ్ళని వదిలేసి నిన్ను తగులుకుంటా. వామ్మో, అసలేమైనా బ్యాటింగ్ ఈ మధ్య అంతంత మాత్రంగా ఉంది. ఈ రోహిత్ గెలుచుకోవడం కంటే సైలెంట్ గా తప్పుకోవడం బెటర్. ఇప్పుడు చెప్పరా రాహుల్, డక్అవుట్ అయ్యావు కదరా, కొంచెమైనా బాధగా లేదా? సెంచరీ కొడితే పొంగిపోవడు, డక్అవుట్ అయితే కుంగిపోవడు మన చరిత్రలోనే లేదు. అయినా ఇదేమన్నా వరల్డ్ కప్పా? తొక్కలో శ్రీలంక టూరు, దీనికేదో కొంపలు మునిగినట్టు మీటింగులు తొక్క. రే రాహుల్, ఏంట్రా ఈ ఆవేశం? కెప్టెన్ అంటే రెస్పెక్ట్ లేదారా? రెస్పెక్ట్ గాడిది గుడ్డు అని కూర్చుంటే మొన్న ఐపీఎల్ లో మా ఓనర్ ఎలా ఎక్కాడో చూసావుగా. అప్పుడే డిసైడ్ అయ్యా, ఇక నుంచి ఎక్కితే నేనే ఎక్కాలి, తొక్కితే నేనే తొక్కాలి అని. రాహుల్ అన్న, నిన్ను చూస్తే నాకు ధైర్యం వచ్చేసింది. పదన్న, తలుపులు బద్దలు కొట్టి బయటకు పోదాం. రే గిల్, ఇప్పుడు బాగానే పోతావురా. రేపు ఓపెనర్ ప్లేస్ లో నీ పేరు మాయమవుతుందేమో చూసుకో. యహ, ఓపెనింగ్ పోతే మిడిల్ ఆర్డర్, అది పోతే ఐపీఎల్ ఆడుకుంటా, అంతేగాని భయపడేదే లేదు. అంతేనంటావా? సరే, నేను వస్తా పదా. రే, మీరెవరు డోర్స్ పగలకొట్టాల్సిన అవసరమే లేదు, నేనే తీస్తాను. వెళ్ళండి రా చూద్దాం. వెళ్తాం, మాకేమైనా భయమా ఏంటి? రే, డోరు బయట గంభీర్ ఉన్నాడు, పక్కనే 4 బ్యాట్లు 10 వికెట్లు ఉన్నాయి. ఏంటి, గంభీర్ ఉన్నాడా? రోహిత్ అన్న, నేను ఎప్పటి నుంచో నీకు వీరాభిమానిని. కొట్టినా తిట్టినా నువ్వే నా గాడ్ ఫాదర్. రోహిత్ అన్న, నువ్వేం చెప్పినా వింటా, డోర్ మాత్రం తీయద్దన్నా. ఇందాక అసలు తగ్గరన్నావు, ఇప్పుడు తగ్గిపోతారన్నా? మొత్తం తగ్గిపోతా. ఏరా గిల్, శివం దుబే, మీ సంగతి ఏంటి? సారీ అన్నా, చిన్నపిల్లలను తెలియక చేసిన మా తప్పుల్ని మన్నించన్నా. రోహిత్, ఇప్పుడు వేసుకో ఒక్కొక్కడిని. చెమటలు కారినా, డెంగ్యూ దోమలు కరిచినా కూడా ఇక్కడి నుంచి ఎవడు కదలదు. ఇదిగో చూడు కోహ్లీ, నేను వాళ్ళని ఒకటే వేసుకోవడానికి ఇక్కడ రాలేదు, నీకు కూడా చెప్పడానికి వచ్చాను. మన ఇద్దరం సీనియర్ ప్లేయర్స్ కోహ్లీ, మనిద్దరం ఆడుకుంటే ఇంకెవరు ఆడతారు చెప్పు? అదే సేమ్ ఇదే నేను చెప్పాలనుకున్నాను రోహిత్. ఈ 3rd వన్డేలో నేను బాగా ఆడతాను చెప్పాలనుకున్నాను, నువ్వు నాకు చెప్పేసావు. చూడు ఎలా ఆడతాను. నీ ఇష్టం కోహ్లీ, ఖచ్చితంగా ఆడాల్సిన మ్యాచ్. ఓడిపోతే మన పరువు పోతుంది. మన T20 వరల్డ్ కప్ కి మనకి ఎలా స్వాగతం చెప్పారో గుర్తుందా? ఆ మోటివేషన్ గుర్తు తెచ్చుకో కోహ్లీ. అవును, కొట్టేస్తా, 6లు 4లు కొట్టేస్తా, శ్రీలంకను నలివి పక్కన పడేస్తా. అన్నా, నేను T20 వరల్డ్ కప్ లో లేను కదన్నా, నాకు మోటివేషన్ రావట్లేదన్నా. నీకు గంభీర్ అని ఇస్తారా మోటివేషన్? లక్నో సూపర్ జైంట్స్ టీమ్ లో ఉన్నప్పుడు నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదా, నేను ఇప్పిస్తాలే. అన్నా, ఏందన్నా అలా మాట్లాడతావు? నేను T20 వరల్డ్ కప్ టీంలో లేకున్నా మీ వీడియోలన్నీ చూసినా, ఫుల్ మోటివేషన్ వస్తుందన్నా. నేను ఖచ్చితంగా ఆడతాను. నాకు కూడా అన్నా, నాకైతే వీడియోలు మోటివేషన్ ఒకటే కాదు, కేకేఆర్ టీంలో గంభీర్ అన్న మాకు మెంటర్ కదా, అప్పటి నుంచే మోటివేషన్ ఇస్తున్నాడు. మన 2 రోజులు జ్వరం వచ్చి గంభీర్ అన్న కలిసలే, అందుకే సరిగ్గా ఆడలే. ఇప్పుడు చూడు, రెచ్చిపోతా, తున్నేస్తా. ఒరే గిల్లు, శివం దుబే, మీ ఇద్దరిని ప్రతిసారి సపరేట్ గా అడగాల? మీ విషయం ఏంటో చెప్పండి. ఏముందన్నా, నలుగురితో నారాయణ, వాళ్ళు మోటివేట్ అవుతున్నారు కదా, వాళ్ళని చూసి మేము అవుతాం మోటివేషన్. అంతేగా అంతేగా. రే, చివరిసారిగా చెప్తున్నా, ఈ మ్యాచ్ ఓడిపోతే ఇదే రూమ్ లో ఇదే సిట్టింగ్ గంభీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక మీ ఇష్టం, వెళ్ళండి అందరూ. బయట గంభీర్ ఉన్నాడు కదన్నా, ఎలా వెళ్ళాలి? మీరు ఎక్స్ట్రాలు చేస్తున్నారని ఊరికే చెప్పాలే, గంభీర్ లేడు, గింభీర్ లేడు, ధైర్యంగా వెళ్ళిపోండి. ఏంటి రోహిత్, గదిలో పెట్టి మరి మీ వాళ్ళ క్లాస్ పీకావు, మా దెబ్బకు భయపడిపోయినట్టున్నావు. బా, మీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నారా బాబు? ఏదో ఒక వన్డే మ్యాచ్ ఓడిపోయాము, దానికే ఇంత బిల్డప్.
చూడమ్మా, ఒకటా రెండా మూడన్నది కాదు ముఖ్యం ఇక్కడ. మాకన్నా స్ట్రాంగ్ టీం మీరు. మిమ్మల్ని ఓడిస్తే మాకు ఒక వరల్డ్ కప్ గెలిచిన కిక్ వస్తుంది. ఒరే చరిత్ర అసలంక, ఈ మాట మీ ఫ్యాన్స్ ముందర అనేవరా, నిన్ను దేంతో కొట్టాలో దాంతో కొడతారు. ఏదో మమ్మల్ని ఓడించేసి వరల్డ్ కప్ గెలిచినట్టు అంటావేంట్రా? అన్నీలే కోహ్లీ, కొట్టించుకునేది వాడు. ఆయన మనల్ని వరల్డ్ కప్ కన్నా ఎక్కువగా చూశాడంటే మనం అంటే భయపడుతుంది వాడు. అయ్యో, ఇలా బుక్ అయిపోయినేంటి? చూసావరా చరిత్ర అసలంక, ఎవరికి భయపడతారో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసురా. పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు దూకడానికే. థర్డ్ వన్డేలో ఎలా గెలుస్తామో చూడు.